కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్కు నిధులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశాడు. 2022లో మొదలైన ఈ మార్కెట్ నిర్మాణ పనులు స్లాబులకే పరిమితమయ్యాయి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ను ఇప్పటికైనా పూర్తి చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ఇదే మిర్యాలగూడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. పట్టణ ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు 4,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో 108 దుకాణాలను నిర్మించాలని నిర్ణయించారు. 2022లో శంకుస్థాపన చేశారు. తొలుత కాంట్రాక్టర్ శరవేగంగా నిర్మాణ పనులను కొనసాగించినా ఆ తర్వాత నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపివేశాడు. గత 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇక 2022లో ఈ మార్కెట్ పనులు మొదలయ్యాయి. మొత్తం 108 దుకాణాలు స్లాబుల వరకు నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పరిస్థితులు మారిపోయాయి. కాంట్రాక్టర్కు నిధులు రావడం ఆగిపోయింది. 2 ఏళ్లుగా మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ మార్కెట్ పనులు ఎప్పుడు మొదలవుతాయా అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఇక్కడ మనం చూస్తున్నాము 4 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఒక మొత్తం కూడా ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ లాంటిది స్థాపించడం జరిగింది. కానీ ఇది 50% పూర్తి అయింది. కానీ ఇప్పుడు దీని పనులు పూర్తి కాకపోవడం ద్వారా మిర్యాలగూడెంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో ఆపేయడం ద్వారా ఇక్కడ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము. స్థాపించిన ఈ ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ ఈ రోజున శిథిలావస్థతోటి ఎక్కడికక్కడికి తుక్కుపడిపోతున్నాయి. మిర్యాలగూడలోని రైతు మార్కెట్, గణేష్ మార్కెట్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉంటుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్థానికంగా తరచుగా ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఈ సమీకృత మార్కెట్ మెయిన్ రోడ్డుకి దూరంగా ఉండడంతో ప్రధాన రహదారి మీద రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మార్కెట్ను పూర్తి చేయాలని కోరుతున్నారు. అత్యాధునిక అంగులతోటి అన్నీ కూడా శుభ్రతతోటి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఊర్లో అన్నీ ఒకే వేదిక ద్వారా చేస్తామని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకంగా 4,50,00,000 రూపాయలతోటి 2022లో శంకుస్థాపన చేస్తే నామమాత్రమైన పనులు చేశారు. శిథిలావస్థకు చేరుతుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 2021లో ప్రారంభమైంది. అది 2024లో శంకుస్థాపనతో కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క స్లాబ్ను వేసిరు. కానీ ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదు. త్వరితగతిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని పూర్తి చేసి ప్రజల ఆరోగ్యాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. ప్రజల అవసరాలకు ఉపయోగపడే సమీకృత మార్కెట్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రజా ప్రయోజనార్థం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.